హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ కౌసల్య. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో మన అందరికీ ఒక పేరు బాగా వినిపిస్తోంది. ఆ పేరే మొసాద్. మనకు ఐఎస్ఐ తెలుసు, రా తెలుసు, మొసాద్ గురించి పెద్దగా తెలియదు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. అయితే మొసాద్ అనేది ఇజ్రాయెల్ యొక్క జాతీయ గూఢాచార సంస్థ. దీని పూర్తి పేరు ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ స్పెషల్ ఆపరేషన్స్. 1949లో స్థాపించబడిన ఈ సంస్థ విదేశీ గూఢాచార్యం, రహస్య కార్యకలాపాలు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు ప్రసిద్ధిగాంచింది. అయితే ఈ ఇజ్రాయెల్ భద్రత కోసం సమాచార సేకరణ, శత్రు దేశాల్లో రహస్య ఆపరేషన్లు, ఉగ్రవాద నాయకులను లక్ష్యంగా చేసుకోవడం వంటి కార్యకలాపాలను ఇది నిర్వహిస్తూ ఉంటుంది. 1949 డిసెంబర్ 13న ఇజ్రాయెల్ ప్రధాని డేవిడ్ బెన్ గురియన్ ఆదేశాల మేరకే మొసాద్ని స్థాపించారు. అయితే దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే విదేశాల్లో గూఢాచార్యం ద్వారా సమాచార సేకరణ చేయడం దీని ముఖ్య ఉద్దేశం. అయితే ఇజ్రాయెల్కు ముప్పు కలిగించే వ్యక్తులు లేదా సంస్థలపై రహస్య కార్యకలాపాలు, ఉగ్రవాదాన్ని నిరోధించడం, అణ్వాయుధ వ్యాప్తిని అడ్డుకోవడం దీని ప్రధాన లక్ష్యాలు. సో ముఖ్యంగా దీనికి అనుగుణంగానే ఇది మొసాద్ అనేది నడుచుకుంటూ ఉంటుంది. 2018లో ఇరాన్ రహస్య అణు ఆర్కైవ్ను మొసాద్ దొంగలించింది. ఇరాన్ శాస్త్రవేత్తలను కూడా హత్య చేసినట్టు కథనాలు చెప్తూనే ఉంటాయి. అయితే ప్రస్తుతం డేవిడ్ బర్నియా మొసాద్ డైరెక్టర్గా ఉన్నారు. ఈ పదవి రహస్యంగా ఉంటుంది. డైరెక్టర్ నేరుగా ప్రధానమంత్రికి జవాబుదారీగా ఉంటారు. మొసాద్ యొక్క హత్యలు, విదేశీ గూఢాచార్యం వంటి కార్యకలాపాలు అంతర్జాతీయంగా కూడా విమర్శలకు గురయ్యాయి. అయినప్పటికీ కూడా ఇవి ఇజ్రాయెల్ భద్రతకు చాలా కీలకంగా మారాయి. అయితే మొసాద్ ఇరాన్లో డ్రోన్ బేస్లను ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్ మొసాద్ ఏజెంట్లు ఆపరేషన్ రేజింగ్ లయన్ పేరుతో రహస్యంగా డ్రోన్లను ఇరాన్లోకి చొప్పించారని మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ యుద్ధంలో ఇరాన్ని చావు దెబ్బతీసింది మొసాద్. మాజీ మొసాద్ అధికారి జోహార్ పల్టీ దీని ప్రకారం ఇజ్రాయెల్ విమాన దళం 36 నుంచి 48 గంటల్లోనే ఇరాన్ గగనతలాన్ని సంపూర్ణంగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే ఇరాన్ ఇప్పుడు మేలుకుంది. ఇరాన్ ఇప్పటికే అనేక మంది మొసాద్ అనుమానితులను అరెస్ట్ చేసి వారిలో కొంతమందిని ఉరిశిక్ష కూడా అమలు చేసింది. ఇటీవలే ఆ డ్రోన్ బేస్ ని పేల్చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ యుద్ధం ప్రత్యక్షంగా మారింది. మనం చూస్తూనే ఉన్నాం, పరిస్థితులు కూడా రోజు రోజుకి చాలా ఉధృతంగా మారుతున్నాయి. యుద్ధ సమయంలోనూ గూఢాచారి సంస్థలు పనిచేస్తాయి. అయితే అవి ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తాయని మనం చెప్పడం కష్టం. ఇవన్నీ చూస్తుంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం రోజు రోజుకి చాలా తీవ్ర స్థాయికి చేరుతుందని చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, ఇంకా ఎలాంటి ఘోరాలు మనం చూడాల్సి వస్తుందో.